పితృరుణం. పితృరుణం అంటే తను పుట్టగానే తండ్రికి రుణపడతాడు. తండ్రికి రుణపడినటువంటి రుణం దేని చేత తీరుతుంది అంటే తాను కూడా సంతానమును పొందాలి. తాను కూడా సంతానమును పొంది నేను సంతానమును పొందాను, నన్ను పితృరుణం నుంచి విముక్తుణ్ణి చెయ్యండి అని చెప్పడానికి కొంచెం ఎత్తైన ప్రదేశం నుంచి నీటిలోకి దూకుతారు. ఏ కట్టుబట్టలతో ఉండగా కొడుకు పుట్టాడన్న వార్త వింటాడో ఆ బట్టలతోటే దూకుతారు. దూకినప్పుడు నీరు కొంచెం ఇలా పైకి లేస్తుంది. ఆ లేచినప్పుడు ఆ నీటి యొక్క పడియ చూసి ఆ పైనుంచి పితృదేవతలు పితృరుణం నుంచి విముక్తం చేస్తారు అని వేదం. ఆ పితృరుణం తీరాలి అంటే కన్న సంతానము ధర్మబద్ధమై ఉండాలి. అందుకే వివాహక్రతువు ఎందు ప్రమాణం చేస్తాడు, ధర్మ ప్రజాపత్యర్థం, ఈమె ఎందు నాకు సంతానం కలగాలి, అది ధర్మబద్ధమైన సంతానం. కాబట్టి ఆమె లేకపోతే పితృరుణం నుంచి విముక్తి లేదు, ఆమె లేకపోతే దేవరుణం నుంచి విముక్తి లేదు. చాలామంది మెట్ట వేదాంతం మాటలు మాట్లాడుతుంటారు. ఏదో భగవంతుడి గురించి కొంత తెలుసుకున్నామండి, ఎందుకండి సంసారం, ఎందుకండి పెళ్ళి, మేం పెళ్ళి చేసుకోమండి. అంతకన్నా దోషభూయిష్టమైనటువంటి మాట వేరొకటి లేదు. ఆజన్మ బ్రహ్మచర్యం అనేటటువంటి వ్రతం పాటించడం అంత తేలికైన విషయం కాదు. ఆజన్మ బ్రహ్మచర్యంలో ఉండేటటువంటి నియమాలు, దానికి ఉండేటటువంటి విశేషాలు తెలుసుకుంటే అంత సాహసానికి అసలు ఎవరూ పూనుకోరు. భగవంతుణ్ణి చేరుకోవడానికి తేలిక మార్గం ఇది అంటే ఆశ్రమం మారడమే. అందుకే బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వెళ్ళి అగ్ని ఆరాధన చేస్తాడు. అసలు నిజానికి ఒకరికి ఇల్లాలైన తరువాత ఆమె యొక్క ప్రాథమికమైన హక్కు ఏది అంటే అగ్ని ఆరాధన. అది ఆమె హక్కు. ఆ హక్కుని భర్త తిరస్కరించాడనుకోండి, మీరు నన్ను క్షమించండి ఒక మాట అంటాను, మహాపాపకర్మ చేసినట్టు. ఎందుచేత అంటే వివాహ ప్రక్రియ యందు మంగళసూత్రం, అక్షతారోపణం అంటే తలంబ్రాలు పోసుకోవడం, మంగళసూత్రధారణ, ఇలాంటివి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, ఇలాంటి అంగములు ఉంటాయి. ఇవి సప్తపది లేకపోతే స్థాళీపాకం. ఇందులో కొన్ని బ్రహ్మముడి వేసిన తర్వాత అలాగే ఉంచి సూర్యోదయం తర్వాత కూడా చేయిస్తారు. ఎంత అర్ధరాత్రి అయినా సరే ప్రధాన హోమం మాత్రం ఆపరు. ప్రధాన హోమం చేసేయాలంటే ఎక్కడ అగ్నిహోత్రం అప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గొడుగు వేసుకోకూడదు, బ్రహ్మచారిగా ఉంటే కాటుక పెట్టుకోకూడదు, బ్రహ్మచారిగా ఉంటే చెప్పులు వేసుకోకూడదు. పాటిస్తే చెప్తున్నాను నేను. ఇప్పుడు పెళ్ళిళ్లలో ప్రత్యేకించి బ్రాహ్మణ వివాహంలో జరిగేటటువంటి తూతూ మంత్రం కాశీయాత్ర గురించి నేను మాట్లాడటం లేదు. నేనంత కఠినంగా అన్నందుకు క్షమింపబడేదనుగాక. నేను దాన్ని గురించి మాట్లాడటం లేదు. అవి మామగారి దగ్గర నుంచి గొడుగు చెప్పుల కోసం చేసే స్నాతకాలు. అసలు నేను వేదంలో చెప్పబడినటువంటి యథాతథమైనటువంటి స్నాతకం సమావర్తనం గురించి మాట్లాడుతున్నాను. ఆ వ్రతంలో వేదం గురువుగారి దగ్గర నేర్చుకుని వచ్చిన తరువాత పాఠం పూర్తయితే రాజుగారి దర్శనం చెయ్యాలి. రాజదర్శనానికి వెళ్ళినప్పుడు కాటుక పెట్టుకుంటాడు. పెట్టుకుని గొడుగు వేసుకుని నాస్రగ్వి, మెడలో పూలదండ లేకుండా ఉండకూడదు, అందుకని పూలదండ వేసుకుని చెప్పులు వేసుకుని రాజమందిరానికి వెళ్ళి రాజదర్శనం చేస్తాడు. బ్రహ్మచారి పెళ్లి ఖర్చు రాజుగారిది. ఆయన ఎంత చదువుకున్నాడో రాజుగారి దగ్గర విద్వత్తు ప్రదర్శిస్తాడు. బ్రహ్మచారి వస్తున్నాడు అంటే రాజు కూడా లేచి నిలబడేవాడు పూర్వం. అంత గౌరవించేవారు. ఈ దేశంలో విద్యా వ్యవస్థకి అంత గౌరవం ఉన్నటువంటి స్థితి. కాబట్టి అటువంటి బ్రహ్మచారి గృహస్థాశ్రమంలోకి వెడుతున్నప్పుడు కట్టు మీద కట్టు తప్ప కట్టు విప్పడం కాదు. ఆశ్రమంలో ఏదో బ్రహ్మచర్యం పోయిందనకూడదు, బ్రహ్మచర్యం పోదు. నేను సభాముఖంగా చెప్పడం సాధ్యం కానీ కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా బ్రహ్మచారులే. పెళ్ళి అయి బ్రహ్మచారిగా జీవించవచ్చు. ఎలా? సంతానం కలగకుండా, భార్యని స్పృశించకుండా అని కాదు నా ఉద్దేశ్యం. భార్యతో కలిసి ఉండి సంతానాన్ని పొంది బ్రహ్మచారిగా బ్రతకగలిగినటువంటి భాగ్యాన్ని ఒక విధానము చేత పొందుతారు. అది నేను ఇప్పుడు సభాముఖంగా ప్రస్తావన చేసేది కాదు. కాబట్టి అలా కట్టు మీద కట్టు వేస్తారు. కట్టు మీద కట్టు అంటే కొన్ని పుల్లలు తీసుకొచ్చి రైతు ఏదో పొయ్యిలో పెట్టడానికి ఏం చేస్తాడంటే రెండు వైపులా కట్టి తల మీద పెట్టి ఇంటికి పట్టుకెళ్ళాలి. కొడుకుని పిలిచి అంటాడు, ఒరే నేను అలా వెళ్ళి చీకటి పడిన తర్వాత పాదు ముట్టుకోకూడదు, ఆనపకాయ కోసుకొస్తాను, నువ్వు ఈలోగా పుల్లలు కట్టు వేయి అంటాడు.
కొడుకు చిన్నవాడు కదూ, ఆ పుల్లలకు అటు ఇటు 2 తాటాకులు తీసుకొచ్చి తడప చేసి వాటిని గట్టిగా అని నొక్కి తిప్పి ముడేస్తాడు. ఇలా ముడేయరు, ఇలా తిప్పి ముడేస్తారు. తండ్రి వచ్చి చూస్తాడు, ఓసారి కదుపుతాడు, అబ్బే గట్టిగా లేదు. కానీ గట్టిగా లేదురా అన్నాడు అనుకోండి, చిన్నపుచ్చుకుంటాడు కొడుకు. అందుకే తండ్రి ఏం చేస్తాడంటే ఇంకో 2 తడపలు తెచ్చి ఈ కట్టెల మోపు కింద నుంచి పెట్టి మళ్ళీ చుట్టి గట్టిగా బిగించి తన బలంతో తిప్పుతాడు. ఎప్పుడైతే తండ్రి కట్టేశాడో రెండో కట్టు విప్పలేదు, జారిపోతుంది. కట్టు విప్పలేదు, కట్టు జారింది. ఆశ్రమం మారడం కట్టు జారడమే తప్ప కట్టు విప్పడం కాదు. అందులో ఉన్న మర్మం మీరు గ్రహించాలి. కట్టు జారుతుందంతే. అలా ఆశ్రమం మారతాడు. ఎందుకు మారాలి అంటే దైవాన్ని చేరుకోవడానికి అదొక మార్గం. దేవరుణం పితృరుణం తీర్చుకోవడం కోసం మారతారు. అంతేకాని ఆ భారతీయ ధర్మం అంత గొప్పది. అందుకే భార్యాస్థానం అంత విశేషమైనటువంటి శక్తిని పొంది ఉన్నది. ఆమె లేనినాడు అసలు పురుషుడికి ఏ విధమైనటువంటి సుఖము కానీ సంతోషము కానీ లేవు. నేను మీతో ఒక పరమసత్యం చెప్పాలంటే, ఇంటి ఐశ్వర్యం కానీ పురుషుడి కీర్తి కానీ ఎవరి చేతిలో ఉంటాయంటే ఆమె చేతిలోనే ఉంటాయి. అందుకే ఆమెకి ఇల్లాలు అని పేరు. ఇల్లాలు అంటే సమస్త ఐశ్వర్యము ఆమెదే. భర్త కీర్తివంతుడయ్యాడు అంటే దానికి కారణము ఆమెయే. ఆమెకి లేని విశేషం పురుషుడి యందు ప్రసరించదు. ఒక్కొక్క ఇంట ఒక్కొక్క స్త్రీ వచ్చిన వేళ ఇల్లు ఎంత ఎత్తెదుగుతుందో దాన్ని నిలబెట్టి కొనసాగించగలిగినటువంటి సంప్రదాయం తెలుసున్న వాళ్ళని మళ్ళీ కోడళ్ళుగా తెచ్చుకొని ఆ ఇంటి వైభవాన్ని నిలబెట్టుకుంటారు. అంత శక్తివంతురాలు. ఎక్కడ ఆర్షధర్మంలో స్త్రీని తక్కువ చేసి మాట్లాడలేరు సరికదా. అసలు నిజానికి స్త్రీ లేని పురుషుడి జీవితం ఎందుకూ కొరగాదు. మనశ్శాంతి ఉండదు, సుఖము ఉండదు, పుణ్యం చేసుకోవడానికి అవకాశము ఉండదు. తన కడుపున పుట్టిన కూతుర్ని తాను కన్యాదానం చేయలేడు పక్కన ధర్మపత్ని లేకపోతే. అంత శక్తివంతురాలామె.